పరలోక రాజ్యం ఎవరిది అనే విషయాన్ని నేను చెప్పాను. పరలోక రాజ్యం ఎవరిది? ఎవరిదని చెప్పాను? పరలోక రాజ్యం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తే చెప్పారు. కాబట్టి ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు ధన్యులు అని చెప్పారు. అలాగే పరలోక రాజ్యం వారిది అని చెప్పబడుతుంది. ఈరోజు మరొక వాక్యాన్ని, మరొక మాటని నేను మీకు చూపిస్తాను. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యము? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడువారు, నీతి నిమిత్తము హింసింపబడువారు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలా మంది ఏదైనా హింస, కష్టం, ఇబ్బంది ఏదైనా రాగానే దాని నుండి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ వేసుకుంటారు. జాగ్రత్తగా ఏదైనా కష్టం రాగానే ముందు మనిషి ఆలోచించలేదు తెలుసా, దీని నుంచి ఎట్లాగట్లా నేను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాను. దేవుడు ఏమంటాడంటే, నీలో నీతి ఉందా? నిలబడు. నీలో నీతి ఉందా? నిలబడు. నువ్వు హింసింపబడు, నువ్వు ధన్యుడు, పరలోక రాజ్యం నీది. ఇంకో మాట చెప్పమంటారా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. శరీరకంగా అనుకోండి, మనకి ఏదన్నా ఒక శత్రువు ఉంటే వాడిని జయించడం మనకు చాలా తేలిక. ఎలాగలా జయించాలనుకుంటే తేలిక. కానీ ఆత్మ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమండి తగ్గించుకుంటే దేవుడిచ్చేది ఏంటంటే పరలోక రాజ్యం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతి కొరకు ఎవరైతే నిలబడి ఉంటారో పరలోక రాజ్యం వారికి. ఇప్పుడు పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే 2 పనులు మనం చేయాలి. ఒకటి ఆత్మ విషయమై దీనులుగా ఉండడం, రెండవది నీతి నిమిత్తము హింసింపబడాలి. నీతి నిమిత్తం హింసింపబడాలి. ఇంతకీ ఇవన్నీ చెప్తున్నది ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఈ మాటలు చెప్తున్నాడు. ఇంతకీ ఈయన ఏమన్నా అలాంటి ఏమన్నా పడ్డాడనుకుంటున్నాం? ఎందుకంటే మనకందరికీ చెప్పే ఆయన ఏం చేశాడో మనకు తెలియదు. ఆయన ఏం చేశాడో మనకు తెలియదు. దానికోసం నేను ముఖ్యమైనటువంటి వచనాన్ని మీకు చూపిస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. ఈ వాక్యాన్ని బట్టి మాకేమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చాడట. యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చి మళ్ళీ పరలోకానికే వెళ్ళిపోయాడు. ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? పరలోకం నుండి వచ్చాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు, పరలోకానికి. ఆయన తప్ప, ఆ మాట మీరు అంటున్నాయి, యేసుక్రీస్తు తప్ప
పరలోకానికి వెళ్ళిన వాడు అంతకు ముందు లేడు, ఆ తర్వాత కూడా లేడు. ఆయన తప్ప ఎవ్వడునూ వెళ్ళలేదు. అర్థం చేసుకుంటున్నారా? మరి భక్తులు చాలా మంది వెళ్ళారు కదా అనుకుంటారు. లేదు, వాళ్ళు ఎక్కడున్నారు? పరదేశు లేదా పాతాళం. యేసుక్రీస్తు తప్ప ఆయన పరలోకం నుండి వచ్చాడు, మళ్ళీ తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన తప్ప మరి ఎవ్వరు పరలోకానికి జాగ్రత్తగా ఆలోచిద్దాం. పరలోకానికి వెళ్ళాలి అంటే ఇందాకేం చదువుకున్నాం? నా నీతి నిమిత్తము హింసింపబడి ధన్యులు పరలోక రాజ్యము. కాబట్టి హింసింపబడుట అనేది ఈ జీవితంలో ఏమైనా జరిగిందా అంటే, ఏ రూల్స్ అయితే ఉన్నాయో పరలోకానికి వెళ్ళడానికి, ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ ఈయన పాటించడం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పరలోకం నుండి వచ్చాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు అంటే ఆయన ఖచ్చితంగా పాటించాడు అని అర్థం. పాటించకుండా వెళ్ళడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఒక మాట నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఈ గ్రంథకర్త ఇలా రాశాడు: శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవారికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు పరలోకానికి ఎందుకు అంగీకరింపబడ్డాడు అంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన మహారోదన, మహావేదన, కన్నీళ్లు, యాతన ఇవన్నీ అనుభవించాడు కనుక ఆయన అంగీకరింపబడ్డాడు. ఏ కష్టం పడకుండా, ఏ శ్రమ పడకుండా, ఏ ఇబ్బంది పడకుండా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి ఇబ్బందులను ఆయన ఎదుర్కొన్నాడు, అనేకమైనటువంటి కష్టాలను ఆయన ఎదుర్కొన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన దేవుడై ఉండి ఎన్నో శ్రమలు భూమి మీద పడవలసి వచ్చింది, ఎన్నో కష్టాలు ఆయన భూమి మీద పడవలసి వచ్చింది. కాబట్టి ఆయన అంగీకరింపబడడానికి కూడా ఆయనను చాలా మహారోధంతోనూ కన్నీళ్లతోనూ ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్పబడింది. యేసుక్రీస్తుని గురించి మనం కొద్దిగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటంటే ఆయన ఉన్నటువంటి స్థితి, ఆయన జీవించినటువంటి జీవిత విధానం ఎలా ఉందో, భూమి మీద ఆయన ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు, దాని గురించి కొంత వివరణ మనం తెలుసుకుందాం. మొదటి విషయం ఏంటంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం 12వ వచనం మనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం 12వ వచనం. పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండ. ఆయన జననం ఎలా జరిగిందంటే పశువుల తొట్టె. బాగా ఆలోచించాలి. ఆయన దేవుడు కదా, ఆయన భూమి మీద జన్మిస్తే ఒక రేంజ్ లో జన్మించి ఉండాలి. ఆయన దేవుడై ఉండి ఆయన జన్మ ఎలా జరిగిందంటే పశువుల, అంటే దారి మార్గంలోనే అంతే ఆవిడని తీసుకొని ఆ సత్రంలో పెట్టింది. ఆయన మొదట పండుకొనిన బెడ్ ఏంటంటే పశువుల. పశువుల తొట్టెలో ఆయన మొట్టమొదటిగా కనబడ్డాడు. 12వ వచనంలో వాళ్ళకి ఆనవాళ్ళ గురించి చెప్పారు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు: ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టెను పండుకొని ఉండుట మీరు చూచెదరు. కాబట్టి ఆయన జననం అసలు ఎవరు ఊహించని విధంగా ఉండే జననం.
ఆయన దేవుడై ఉండి అలా జన్మించడానికి ఇష్టపడ్డాడు అంటే అది మనం ఊహించడం. అది కష్టం కాదు ఏమండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిలో వచ్చి ఏదన్నా తాకి పని చేయమన్నాం అనుకోండి, చేస్తాడంటారా? ఫోటోలు దిగడానికి అయితే ఆ చీపులు కొట్టుకొని నిలబడి ఫోటో దిగుతారు, అంతవరకు చేయగలరు. కానీ యేసుక్రీస్తు దేవుడై ఉండి పశువుల తొట్టెలో ఆయన మొదటి ప్లేస్ అండి, మొదటి ప్లేస్ అండి. ఈ తర్వాత ఆయన జీవితంలో మనం చూస్తే తల్లిదండ్రులతో ఆయనకున్న సంబంధం మనం చూసినట్లయితే బైబిల్లో ఇలా రాసిందండి. లూకా సువార్తలోనే లూకా సువార్త 2వ అధ్యాయం 51, 52 వచనాల్లో కుటుంబంతో ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో, నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేను, ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకుంటాడు. యేసు జ్ఞానవంతులు వహిస్తున్నారు, దేవుని దయను మనుష్యుల దయందును వర్తించుతున్నాడు. ఎవరెవరి దయ సంపాదించుకుంటున్నాడంటే ఇది ఎరుగుతూ దేవుని దయ జ్ఞానవంతును వహిస్తున్నాడు ఎదుగుతూ. ఇంకొక మాట ఉంది అక్కడ, తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రులకు లోబడి ఉండేది. దేవుడు కదండి, ఆయన వాళ్ళకు లోబడాల్సిన అవసరం లేదు కదా, కానీ ఆయన లోబడి ఉన్నాడు. ఇదంతా అవుట్లైన్ గా చెప్తున్నాను నేను మీకు. తర్వాత ఆయన కుటుంబంలో ఉన్న పరిస్థితులు చూద్దాం. ఆయన కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటంటే తల్లిదండ్రులకు లోబడి ఉంటాం. ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ అలాంటిది. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూద్దాం. 13వ అధ్యాయం 53 నుండి 56 వచ్చినట్లయితే, యేసు ఈ ఉపమానములు చెప్పి సాధించిన తర్వాత ఆయన అక్కడి నుండి స్వదేశంలోకి వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుతుంటాను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతను వడ్లవారి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు వారు యూదా వారు అతని సహోదరులు కాదా? ఇతని సోదరి మనులు ఇతనితోనే ఉన్నవారు కాదా? ఇతనికి ఈ కార్యములను ఎక్కడి నుండి వచ్చినవి చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి. ఈ వాక్యం బట్టి మనకేం అర్థమవుతుంది? యేసుక్రీస్తు ఒక వడ్లవారి కుమారుడు. ఆయన జన్మించింది ఒక మార్గంలో జన్మించాడు. జన్మించిన ఆయన మొట్టమొదట నివసించినటువంటి స్థలం ఒక పశువుల పాక, ఆయన నిద్రించిన స్థలం ఒక పశువుల తొట్టె. ఆయన బాల్య దినాలు ఎలా ఉన్నాయి అంటే, చాలా పేదరికం. ఎందుకంటే అతనికి తండ్రిగా ఉన్నటువంటి యోసేపు ఒక వడ్రంగి మేస్త్రి. వడ్రంగి మేస్త్రి యొక్క కుమారుడుగా ఇతని జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత ఈయనేం చేశాడో చూద్దాం మనం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం, టైం లేదంటే నేను టకా చెప్తున్నాను. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించారు. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుతున్నవి ఇదేమి? ఇతను మరియ కుమారుడు కాడా? ఇతను యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా అని రాశారు. ఇప్పుడు యేసు ప్రభువుకి ఇంకొక నేమ్ వచ్చింది. ఏంటది? వడ్లవాడు అంటే వడ్రంగి. యేసేపు ఏ వృత్తి అయితే చేశాడో అదే వృత్తిలోకి ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. నేనైతే చేయలేనమ్మా, చాలా కష్టపడి. ఆయన గురించి ఆలోచించలేమ్మా, ఆలోచిద్దాం. ముందు అని చదివిన తర్వాత ఆలోచిద్దాం. ఆయన తండ్రి వడ్రంగి, పసితనం నుండి, చిన్ననాటి నుండి తల్లిదండ్రులకు లోబడి ఉండి యోసేపు ఏ వృత్తిని అయితే కలిగి ఉన్నాడో అదే వృత్తిని ఈయన కూడా నేర్చుకొని కార్పెంటర్గా పనిచేశాడు. ఇది ఆయన జీవితం యొక్క విధానం. ఇక ఈ
ఈ జర్నీ అంటే ఈ తల్లిదండ్రులతో ఈ వడ్రంగిగా అతని జర్నీ ఎంతకాలం జరిగిందో మనకు తెలియాలంటే లూకాసు వార్తలో మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో ఇలా రాయబడింది. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేస్తుంది. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన నదికి దిగి వచ్చినప్పుడు ఆయన నా ప్రియకుమారుడు నీ అందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. చెప్పండి, యేసుక్రీస్తు 30 సంవత్సరాలు ఏం పని చేస్తుంటాడు? 30 సంవత్సరాలు వడ్రంగి పని చేశాడు. ఆయన బాప్తిసం తీసుకొని సేవ ప్రారంభించే సమయానికి ఆయన వయసు 30 సంవత్సరాలు. దేవుడు ఉండవలసినటువంటి స్థితి ఏమైనా ఇందులో కనపడుతుందని చెప్పాను. మనం చాలా చిన్న చిన్న వాటికి ఏమనుకుంటామంటే మీరు కష్టపడుతున్నామని మన ఫీలింగ్. అది ఇలాంటి కష్టం ఎప్పటికీ రాకూడదండి అని అంటారు. ఎంత కష్టపడగలిగిన వారు ఎవరైనా ఉండాలి ఇంతకంటే. ఆయన ఒక వడ్రంగిగా బ్రతికాడు 30 సంవత్సరాలు. తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు 30 సంవత్సరాలు. కుటుంబంతో కలిసి ఉన్నాడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత ఆయన సేవ ప్రారంభం చేశాడు. సేవ ప్రారంభించిన తర్వాత ఆయన జీవితంలో ఏమేమి జరిగాయో తెలుసుకోవాలి. చదువుదాం, టైం అయిపోతుంది. టక్క చదువుదాం. యోహాను స్వార్త 4వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు ఇలా రాయబడింది. యోహాను స్వార్త 4వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు ఉన్నాయి. అందుకే ఆయన పూజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉందని వారితో చెప్పగా శిష్యులు ఆయన పూజించుటకు ఎవరైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితోనొకరు చెప్పుకొని యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తుకి బాగా ఆకలేసింది. శిష్యులు అడిగాడు, ఆ గ్రామంలోకి వెళ్ళి ఆహారం తీసుకున్నాడు. ఆహారం దాటాక వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఆహారం ఇస్తుంటే ఆయన ఉన్నాడు, నాకు ఆహారం ఇది కాదు, మీకు తెలియని ఆహారం నాకుంది. అదేంటంటే నా తండ్రి పనిని తుదముట్టించుటయే. అంటే యేసుక్రీస్తు సేవ ప్రారంభించిన మొదటి నుండి ఆయన ఏం త్యాగం చేశాడంటే భోజనాన్ని త్యాగం చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా తినడానికి లేదు ఆయన. ఏమండి, ఆయన జన్మించినప్పటి నుండి పేదరికమే. ఆయన బ్రతుకులో పేదరికం తప్ప మరేది కనపడదు. ఆ పేదరికంలోనే పుట్టి ఆ పేదరికంలోనే పెరిగి ఆ పనులు ఈ పనులు భారాన్ని తెలుసుకున్న ఆయన సేవను ప్రారంభించిన వెంటనే మీరు గమనించండి, ఆయన 40 దినాలు ఉపవాసం. ఇక్కడ ఆయన శిష్యులు చెబుతున్నాడు, మీరు ఆహారం అనగానే మీరు ఈ శరీర సంబంధమైన ఆహారం తీసుకుని వచ్చారు నాకు, కానీ మీకు తెలియని ఆహారం నాకు. అదేంటంటే నా తండ్రి పని తుదముట్టించుటయే. అసలు అంటలేదు, నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు. యేసుక్రీస్తు ఆకలి తీర్చాలి అంటే ఇది ఒక్క పని చేస్తే చాలు. తండ్రి యొక్క పని మనం చెయ్యాలని చేయబూనుకుంటే తప్ప ఆయన ఆకలి చేయదు. కాబట్టి మొట్టమొదటిగా ఆహారాన్ని త్యాగం చేశాడు. సమయానికి సరిగ్గా తినేవాడు. తిండుండేది కాదు ఆయన తిండుండేది కాదు. మరొక మాట చదువుతాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడింది. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు. మార్క్స్ వార్త 1:35లో ఆయన కందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే
బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించండి. రాత్రి అంతా ప్రార్థన చేసి వచ్చాడు. మళ్ళీ ఉదయాన్నే పిల్లగాడే లేచి ప్రార్థన. యేసు సేవ ప్రారంభించినప్పటి నుండి తన నిద్రను త్యాగం చేశాడు. ఫస్ట్ పాయింట్, ఆయన సేవను ప్రారంభించినప్పుడు తన ఆకలిని త్యాగం చేశాడు. ఆయన సేవను ప్రారంభించినప్పటి నుండి తన నిద్రను త్యాగం చేశాడు. ఇక చూద్దాం, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 32వ వచనం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 32వ వచనం. వారు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసరము వెదకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? యేసు సేవ ప్రారంభించిన తర్వాత కుటుంబాన్ని త్యాగం చేశాడు. అర్థమవుతుందమ్మా? ఆ మాట అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు సేవ ప్రారంభించిన తర్వాత కుటుంబాన్ని త్యాగం చేశాడు. ఇప్పటి వరకు ఎన్ని చెప్పాను? 3 పాయింట్లు చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పాలి ఏమేమి త్యాగం చేశాడు. మొదటిగా ఆయన సేవ ప్రారంభించినప్పుడు ఆహారమును త్యాగం చేశాడు. ఆయన సేవ ప్రారంభించిన తర్వాత నిద్ర త్యాగం చేశాడు. ఆయన సేవ ప్రారంభించిన తర్వాత కుటుంబాన్ని త్యాగం. ఏమైనా ఉందా? వీటికి మనిషికి ఏం కావాలి? మనిషికి ఏం కావాలి? తినటం, తాగడం, పడుకోవడం. తినటం, తాగడం, పడుకోవడం. ఇంకోడైనా చెప్పాడు, ఏది తిన్నావా, ఏది నాకు గుర్తురాట్లేదు, ఏదో డైలాగ్ అవుతుంది, తిన్నావా పడుకున్నావా తెల్లారిందా. మనిషికి కావాల్సింది ఏంటంటే నిద్ర, తిండి, ఇదే కదా. కానీ సేవ అంటూ ప్రారంభించిన తర్వాత ఆయన వాటికే దూరం అయ్యాడు. ఒకసారి దారిలో వెళ్ళేటప్పుడు ఆయన ఆకలి కొని, ఆ మాట రాసిన నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఆకలి కొని ఒక చెట్టును చూస్తే ఆకులు తప్ప దాని యొక్క మరి ఏమీ. ఒకసారి శిష్యుడిని అడుగుతాడు, చిన్నపిల్లలారా మీ యొక్క ఏమైనా తినుటకు ఉన్నదా? కాబట్టి ఏమీ లేదు, ఆయన అన్నిటినీ త్యాగం చేశారు. కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో సంపాదించుకునే ఆలోచన లేదండి. సేవలో సంపాదించుకోవాలన్న ఆలోచన ఆయనకి. స్థలం లేదు ఆయనకి, స్థలం లేదు. మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు. కొంతమందిని మనం చూస్తాం, ఎక్కడ చూస్తాం అంటే రైల్వే స్టేషన్లోనో, బస్ స్టేషన్లోనో, చెట్లు కిందో, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం. మీకు యేసుక్రీస్తు జీవితం అర్థం కావాలని చిన్న అవుట్లైన్గా చెప్తున్నాను నేను. ఒక్కోసారి పోలీసులు తెక్కడతారు, వాళ్ళు స్టేషన్లో కొనుక్కున్నందుకు, లేకపోతే రైల్వే స్టేషన్లో కొనుక్కున్నారు, పడతారు పోలీసులు. పార్కుల్లో కొనుక్కున్నారు. ఎందుకు వాళ్ళు పార్కుల్లో కొనుక్కోవాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళు రైల్వే స్టేషన్లో కొనుక్కోవాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళు బస్ స్టాండ్లో కొనుక్కోవాల్సి వచ్చింది? ఎక్కడ పడితే అక్కడ ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చిందంటే వాళ్ళు తలవాల్చుకునే స్థలం వారికి అది యేసుక్రీస్తు బ్రతుకు. భూమి మీద యేసుక్రీస్తుకు ఉన్న స్థితి అలాంటిదే. తలవాల్చుటకైనను ఆయనకు భూమి మీద స్థలము. ఎంత చేశాడు కదా, ఈయన ఇంత చేస్తున్నాడు కదా. ఆయనకు వచ్చినటువంటి మంచి బిరుదులు ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను చూడండి. ఆయన ఇంత చేస్తే
ఆయనకు వచ్చినటువంటి బిరుదులు ఏమిటో మార్క్స్ వార్త 3వ అధ్యాయం 20 నుండి 22 వచ్చినాము మనం వెళ్తే, ఆయన ఇంట్లోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుగా కూడి వచ్చారు కనుక భోజనం చేయటకైనను వారికి ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మధ్య చెల్లించి ఉన్నాడని చెప్పి ఆయనను పట్టుకున్నారు. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఏమండి ఒక బిరుదు ఏంటంటే ఆయన పిచ్చివాడు. రాసుకోండి. యేసుక్రీస్తుకి కుటుంబంలో నుంచి తన సహోదరులు అంటే ఆయన కుటుంబం ఆయన కుటుంబం ఆయన్ని ఎలా చూస్తా ఉందంటే ఇతడు మతి చెల్లించిన వాడు అన్నారు. అంటే యేసుక్రీస్తు కుటుంబం దృష్టిలో ఎలా మారిపోయాడంటే మతి చెల్లించిన వాడు, పిచ్చివాడయ్యాడు. పిచ్చివాడిని చేశారండి యేసుక్రీస్తు. కాబట్టి భూమి మీద పుట్టిన తర్వాత మనిషి ఏది సంపాదించాలో అది సంపాదించకపోతే ఆయన పిచ్చోడు అంటారా మంచోడు అంటారా? ఏమంటారు? మనిషిగా పుట్టిన తర్వాత ఖాళీగా కూర్చొని ఉన్నాడు అనుకోండి, బాగా చదువుకొని ఖాళీగా కూర్చున్నాడు ఏమంటారు? నీకు బుద్ధి లేదా, ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అని చెప్తారు. ఒకళ్ళు చేయని వాడు ఏమంటారు? పిచ్చోడు అంటారు. అదే పదం ఇచ్చారు. యేసుక్రీస్తు పిచ్చివాడిగా పిలువబడ్డాడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 22వ వచనం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 22వ వచనంలో బయలుగులు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుతున్నాడని 30వ వచనం. 3వ అధ్యాయం 30వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ పట్టిన వాడని వాడు చెప్పింది. రెండవ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు మీద దయ్యాలు పట్టిన వాడు. మన యేసుక్రీస్తు గురించి ఏం చెప్పుకుంటాం? ఆయన సముద్రం ఎక్కాడు, సముద్రం మీద నడిచాడు, నీళ్ళ మీద నడిచాడు, సముద్రాన్ని గర్జించాడు, ఆగిపోయి ఈ కదా మనం చెప్పుకునేది. అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఇతను దయ్యాలు పట్టినవాడు, ఇతడు పిచ్చి పట్టినవాడు, దయ్యాలు పట్టినవాడు అని పేరు. ఆయన గురించి అలా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇంకొక మాట మనం చదువుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 53-54 వచ్చినట్లయితే, కాగా ఆ దినం నుండి వారు ఆయనను చంపనాలోచించుతుంటారు. కాబట్టి యేసు అప్పటి నుండి యూదుల్లో బహిరంగంగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండేది. యేసుక్రీస్తుని చంపాలన్న ఆలోచన కలవాలన్నారు. యేసుక్రీస్తుని చంపాలి అనే ఎందుకు చంపాల్సి వచ్చింది? వీళ్ళు ఎందుకు చంపాలనుకుంటారు? ఎందుకు పిచ్చివాడు అంటున్నారు? ఎందుకు దయ్యం పట్టినవాడు అంటున్నారు? ఈ కారణాలు మీరు ఆలోచిస్తే టైం అయిపోయింది కదా, ముగిస్తే. ఆయన బ్రతికినటువంటి జీవితం ఎవరు బ్రతకని జీవితం. యేసుక్రీస్తు భూమి మీద యేసుక్రీస్తు బ్రతికిన జీవితం ఎవరు బ్రతికిన జీవితం కాదు. ఎవరు బ్రతకలేదు అలాంటి జీవితాన్ని. కానీ ఆయన చంపాలన్నంత ఆలోచన వచ్చేసిందండి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఏ పాపం చేసినందుకు చంపాలనుకుంటున్నారు వాళ్ళు? ఏ పాపం చేశాడని యేసుక్రీస్తుని చంపాలనుకుంటున్నారు? ఏ పాపం చేశాడని దయ్యం పట్టిన వాడు అంటున్నారు? ఏ పాపం చేశాడని పిచ్చివాడు అంటున్నారు? సంపాదించుకోవాలంటే ఒకటి అన్యాయం చేయాలి కొందరు. ఏదైనా కలిగి ఉండాలంటే అన్యాయం, అక్రమం, ఈ నీతి మాలిన పనులన్నీ చేయాలనుకున్నవాడు, తనను తాను ప్రేమించుకునేవాడు, తనను గొప్పగా ఊహించుకునేవాడు ఇతరులను మోసం చేయాలనుకుంటాడు. ఆయన భూమి మీద ఏమీ కోరుకోలేదు ఆయన కోసం.
ఏమి సంపాదించుకోవాలనుకోలేదు ఆయన కోసం, ఏమి కలిగి ఉండాలి అనుకోలేదు ఆయన కోసం. ఎందుకు చంపాలనుకున్నారో తెలుసండి? ఇప్పుడు చెప్పండి. నీతి, నేను చెప్తాను, చెప్పండి. నీతి అంతే. నీతిగా ఉంటే నిన్ను పిచ్చోడు అంటారు. ఒకడు నీతిగా బ్రతికితే వాడు అంటారు వీడు పిచ్చివాడు అంటారు. ఒకడు నీతి కోసం పోరాడితే వీడు పిచ్చివాడు అంటారు, దయ్యం పట్టిన వాడు అంటారు. ఏం చేశాడు ఆయన? ఏం సంపాదించుకున్నాడు? ఒక కుష్టి రోగి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమేనా నేనంటే అంటే నాకు ఇష్టమే, వాడిని తాకి స్వస్థపరిచాడు. అందుగా ఓ గుడ్డివాడు ఎంతో కాలంగా చూపు లేక బాధపడుతూ ఉంటే వాడిని దగ్గరికి తీసుకొని వాడికి కన్నులు ఇచ్చాడు. అందుగా ఒక కుష్టివాడిని, ఒక గుడ్డివాడిని, ఒక కుంటివాడిని, ఒక చనిపోయిన వ్యక్తిని, ఒక దొంగని, ఒక వేశ్యని, ఘోరమైనటువంటి బ్రతుకులు బ్రతికే వారి దగ్గరికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించడానికి తన జీవితం మొత్తాన్ని వదిలేసుకొని, సమయం లేక, నిద్ర లేక, ఆకలి ఆహారం లేక, కొండలలో బ్రతికి, పొళ్ళబాటలలో నడిచి, ఎన్నో ప్రయాణాలు చేసి, అనేక ఆత్మల కోసం ఆరాటపడి పోరాడి అనేకులు దేవుని వైపు నడిపిస్తున్న ఒక నీతి మంత్రుడిని పిచ్చివాడన్నారు. ఆయన కూడా అన్నాడు, వాళ్ళు అలాగే అంటారు, మీరు వాటిని అనుభవించండి. పరలోక రాజ్యము, యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన ఏ అర్హతలైతే మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, ఆ అర్హతలన్నీ భూమి మీద ఆయన కలిగి ఉన్నాడు కనుకనే ఆయన పరలోకానికి అంగీకరింపబడ్డాడు. అంగీకరింపబడిన వారిలో ఆయనే మొదటివాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమగలిగిన తండ్రి, మాటలు బట్టి ఆయన నీతి కొరకు నువ్వు నిలబడాలని, పరలోక రాజ్యాన్ని మాకు ఇస్తానని మీరు సెలవించారు కనుక ఈ మాటలు బట్టి మేము బలపరచబడి నీతి కొరకు నిలబడేవారిగా, నీ వలె నిలబడేవారిగా మేము అందరూ సహాయం దయచేసి ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకునే ధన్యతను నాకు మాకు అందరూ మేము కలుగు చేయమని పెట్టబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలించడానికి దయచేసి యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను. మంత్రి ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి, మాటలు ప్రభు మాటలని ఆలకించుడి.